హలో హలో అందరికీ నమస్కారం. నాకు ఒక కామెంట్ వచ్చిందండి. ఏంటంటే మనం సిఆర్డిఆర్ గురించి చెప్పండి అని ఒకసారి అసలు డిఫరెన్స్ దాని గురించి అసలు సిఆర్డిఆర్ అంటే ఏంటి అని మనం ఇలా సిఆర్ అండ్ డిఆర్ గురించి తెలుసుకుందాం. ఎక్స్రే అండ్ రేడియోగ్రఫీలో ఉపయోగించే సిఆర్ అండ్ డిఆర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ సిఆర్ అంటే ఏంటి అంటే సిఆర్ అబ్రివేషన్ ఏంటంటే కంప్యూటరైజ్డ్ రేడియోగ్రఫీ అంటారు. ఓకే, ఈ కంప్యూటర్ రేడియోగ్రఫీ ఇక్కడ వాడతారంటే కంప్యూటర్ నార్మల్గా మీకు షార్ట్కట్లో చెప్పాలంటే కంప్యూటర్ రేడియోగ్రఫీలో మాన్యువల్గా క్యాసెట్ అನ್ನು రీడర్ యూజ్ చేస్తారు. అంటే ఒక ఎక్స్పోజ్ చేసిన క్యాసెట్ని రీడర్లో పెట్టి ఆ ఇమేజ్ని క్యాప్చర్ డిజిటలైజ్ చేయడాన్ని సిఆర్ అంటారు. ఇది ఒక షార్ట్కట్ ఫామ్. ఓకేనా, మీకు అర్థమైందా? ఇది ఒక షార్ట్కట్ ఫామ్ సిఆర్ అంటే. దీనిలో ఉపయోగించే ఎసెన్షియల్ ఇమేజ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఇమేజ్ ప్లేట్స్, డిఆర్ వర్క్ స్టేషన్ అన్ని గురించి చూద్దాం. చూడండి ఒకసారి. మెయిన్గా ఇమేజింగ్ ప్లేట్లో ఏమేమి వాడతారంటే దీనిలో ఇక చూడండి, పిఎస్పి ప్లేట్ వాడతారు. ఈ పిఎస్పి ప్లేట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ పిఎస్పి ప్లేట్ ద్వారా ఈ ఎక్స్రేస్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. ఈ పిఎస్పి ప్లేట్ అనేది దేంతో మేడప్ అవుతుంది అంటే బేరియం ఫ్లోరో హాలైడ్ విత్ యూఫోర్బియం అని కోటింగ్ ఉంటుంది. బేరియం ఫ్లోరో హాలైడ్ గుర్తుంచుకోండి. ఈ పిఎస్పిని కూడా గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పిఎస్పి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో అడుగుతాడు. పిఎస్పి అంటే సిఆర్ సిస్టంలో ఎక్స్రే క్యాసెట్ అనేది దీంతో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు మీరేం ఆన్సర్ చెప్పాలి? ఫోటో స్టిమ్యులేబుల్ పాస్పర్ పిఎస్పి షార్ట్కట్. మళ్ళీ దాంట్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏంటంటే బేరియం ఫ్లోరో హాలైడ్. చూడండి, ఓకేనా? మళ్ళీ ఇందులో ఈ క్యాసెట్ని ఎప్పుడైతే మనం ఎక్స్రేకి ఎక్స్పోజ్ చేసి, అంటే నార్మల్గా మనం ఎక్స్రే తీస్తాం కదా, ఒక పేషెంట్ నిల్చోబెట్టి ఎక్స్రే తీసి మళ్ళీ క్యాసెట్ని తీసుకొచ్చి సిఆర్ రీడర్లో పెట్టి స్కాన్ చేసి ఎక్స్రేని డిజిటలైజ్ చేస్తాం. ఎక్స్రేని డిజిటలైజ్ చేసినప్పుడు ఈ సిఆర్ రీడర్లో ఏమేమి ఉంటాయంటే ఫోటో మల్టిప్లయర్ ట్యూబ్ ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే ఆ సిఆర్ క్యాసెట్లో ఏముంటుందంటే పిఎస్పిలో ఆల్రెడీ లోడ్ అయిన ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని లేటెంట్ ఇమేజ్ అంటారు. లేటెంట్, ఓకేనా? దాన్ని లేటెంట్ ఇమేజ్ అంటారు. ఈ లేటెంట్ ఇమేజ్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా బయటికి ఇంకా రీడౌట్ చేయలేము మనం, దాన్ని లేటెంట్ ఇమేజ్ అంటారు. ఎప్పుడైతే దాన్ని మన సిఆర్ రీడర్లో పెట్టి మనం రీడ్ చేస్తామో అందులో లోడ్ ఆల్రెడీ స్టోర్ అయిన ఇమేజ్ మొత్తం మనకు సిస్టమ్ డిజిటలైజ్ అయ్యి వస్తుంది. ఓకేనా? దీని వర్క్ స్టేషన్ ఎలా ఉంటుందంటే మనకు నార్మల్గా ఒక మానిటర్ ఉంటుంది, పక్కన సిఆర్ రీడర్ ఉంటుంది. సిఆర్ రీడర్లో ఎప్పుడైతే మనం క్యాసెట్ పెట్టి బయటికి రీడ్ చేస్తామో దానిలో ఒక లేజర్ లైట్ అనేది ఏం చేస్తుంది, లేజర్ లైట్ అనేది వచ్చి ఆ లోపల ఉన్న ఇమేజ్ని డిజిటలైజ్ చేసి బయటికి మానిటర్లో చూపెడుతుంది. ఇక చూడండి వర్క్లో ఎలా ఉంటామంటే షూట్ అంటే ఎక్స్పోజర్, ప్రాసెస్ అంటే రీడర్ అండ్ వ్యూ అంటే మన ఎక్స్చేంజ్ షూట్ చేసి దాన్ని ప్రాసెస్ రీడర్లో ప్రాసెస్ చేసి లాస్ట్కి మన సిస్టంలో చూడవచ్చు. ఓకేనా అండి? హౌ సిఆర్ వర్క్స్ అంటే కంప్యూటర్ రేడియోగ్రఫీని ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కంప్యూటర్ రేడియోగ్రఫీ అంటే ఒక మాన్యువల్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక క్యాసెట్ తీసుకొని ఎక్స్రే తీసి దాన్ని మళ్ళీ రీడర్లో పెట్టి ఆ ఎక్స్రేని రీడ్ చేసి మళ్ళీ మానిటర్లో ప్రాసెస్ చేయడం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సిఆర్ అనేది. ఓకే, దాన్ని ఫస్ట్ పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్స్పోజర్ పాయింట్. ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్స్రేస్ ఇస్తామో ఆ ఎక్స్రేస్ అనేవి పిఎస్పి ప్లేట్ని హిట్ అవుతాయి, అంటే తాకుతాయి. పిఎస్పి ప్లేట్ తాకిన తర్వాత ఇంకా చూడండి, పిఎస్పి ప్లేట్ తాకిన తర్వాత ఆ ఎనర్జీ అనేది పాస్పర్ లేయర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా? అంటే ఎక్స్రేస్ అనేవి క్యాసెట్లో ఉన్న పిఎస్పి ప్లేట్ని అంటే లేయర్ని తాకి ఎనర్జీ అనేది పాస్పర్ లేయర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఈ పిఎస్పి లేయర్లో ఉన్న ఎనర్జీ అనేది లేటెంట్ ఇమేజ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. చూడండి, లేటెంట్ ఇమేజ్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. లేటెంట్ అంటే ఇంకా బయటికి మనం రీడౌట్ చేయలేదు ఆ ఇమేజ్ అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ అదే. చూడండి, రీడింగ్. ఎప్పుడైతే మనం లేటెంట్ ఇమేజ్ ఫార్మేషన్ అయిందో సిఆర్ క్యాసెట్లో దాన్ని మనం సిఆర్ రీడర్లో పెట్టి దాన్ని రీడ్ చేయాలి. అప్పుడు దానిలో ఒక రెడ్ కలర్ లేజర్ లైట్ వస్తుంది. ఆ రెడ్ కలర్ లేజర్ లైట్ అనేది సిఆర్ ప్లేట్ని రీడ్ చేసి
రీడింగ్ అయ్యే ప్రాసెస్లో ఆ ఉన్న స్టోరేజ్ అయి ఉన్న ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎలా అంటే బ్లూ అండ్ వైలెట్ కలర్లో. అంటే దాన్ని ఏమంటారంటే ఫోటో స్టిమ్యులేటెడ్ ల్యూమినిసెన్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఆ క్యాసెట్లో ఉన్న స్టోర్ అయ్యే ఎనర్జీ ఆ రీడర్లో పెట్టినప్పుడు బ్లూ అండ్ వైలెట్ కలర్తో స్టోర్ అయిన ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనిలోకి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మధ్యలో జరిగే ప్రాసెస్ని ఏమంటారంటే రీడ్ అయ్యేటప్పుడు ఈ ఫోటో మల్టిప్లయర్ ట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే లైట్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఎక్స్చేంజ్ నుంచి పిఎస్పి లేయర్లో స్టోర్ అయి ఉంటాయి, ఆ పిఎస్పి లేయర్లో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ లైట్ ఫోటాన్స్. ఆ లైట్ అనేది మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే డైరెక్ట్ మన ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనలాగ్ సిస్టమ్ ద్వారా డిజిటలైజ్ రూపంలో మనకు ఇమేజ్ ఫామ్ అనేది ఇస్తూ ఉంటుంది. చూడండి, అనలాగ్ సిగ్నల్స్ అప్పుడు డిజిటలైజ్ ఇమేజ్ ఫామ్లో ఇస్తూ ఉంటాయి. అంటే అనలాగ్ అంటే ఎక్కడైతే ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంటే సిగ్నల్స్ రూపంలో కానీ ఇన్ఫర్మేషన్ రూపంలో కానీ ఉన్న ఎనర్జీని డిజిటలైజ్ ఫామ్లో ఇచ్చేదాన్ని అనలాగ్ ప్రాసెస్ అంటారు, డిజిటలైజేషన్ కూడా అంటారు. ఓకే, ఎప్పుడైతే మనం ఈ రీడర్లో క్యాసెట్ పెట్టి రీడౌట్ చేస్తాం, అప్పుడున్న ఆ ఎక్స్పోజ్ అయిన ప్లేట్ అనేది మళ్ళీ అందులో ఉన్న రెసిడ్యువల్ ఇమేజ్, అంటే దానిలో ఉన్న ఇమేజ్ స్టోర్ అయిన ఇమేజ్ అంతా ఎరేజ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఎరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిఆర్ ప్లేట్ అనేది ఇంకో ఎక్స్రే తీయడానికి మళ్ళీ దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే దానిలో స్టోర్ అయి ఉన్న ఎనర్జీ అని సిఆర్ రీడర్లో పెట్టి ఇమేజ్ అనేది మానిటర్లో వచ్చిన తర్వాత దానిలో ఉన్న స్టోర్ అయిన ఎనర్జీ మొత్తం ఎరేజ్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఎక్స్రే తీయడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా సిఆర్ అంటే ఇది. దీనిలో మెయిన్గా సిఆర్లో క్యాసెట్ని వాడతాం మాన్యువల్ ప్రాసెస్లో. ఈ క్యాసెట్ని ఎప్పుడైతే ఎక్స్రే తీసుకొచ్చినప్పుడు ఈ రీడర్లో పెట్టి దీన్ని అనలాగ్ రూపం నుంచి డిజిటలైజ్ చేసే ప్రాసెస్ని సిఆర్ అంటారు. మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే పిఎస్పి లేయర్, అండ్ దీనిలో లైట్ ఫోటాన్స్ అనేటి డైరెక్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. చూడండి, అండ్ మన సిగ్నల్ కన్వర్షన్లో పిఎంటి ట్యూబ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మన లైట్ ఎమిషన్ ఎప్పుడైతే మనం ఎక్స్రే తీసినప్పుడు దానిలో ఒక ఎనర్జీ పిఎస్పి దానిలో స్టోర్ అయి ఉంటుంది. ఇది మెయిన్ కీ పాయింట్స్ ఇయర్లో, ఇవి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు డిఆర్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ డిఆర్ అంటే డైరెక్ట్ రేడియోగ్రఫీ ఆర్ డిజిటలైజ్ రేడియోగ్రఫీ. ఓకే, ఈ డిజిటలైజ్ రేడియోగ్రఫీని ట్రూ ఇన్స్టాంటేనియస్ రేడియోగ్రఫీ కూడా అంటారు. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం డిఆర్లో ఎక్స్రే తీయచ్చు. సిఆర్లో కొంచెం లైక్ టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ డిఆర్లో మాత్రం ఇన్స్టెంట్గా ఎక్స్రేస్ వస్తూ ఉంటాయి. అంటే వర్క్ ఫ్లో అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా, డిఆర్లో ఎటువంటి మనం క్యాసెట్లు రీడర్లు యూజ్ చేయం. ఓకేనా, ఇది అర్థం చేసుకోండి. మళ్ళీ దీనిలో ప్రాసెస్ ఏంటంటే డిఆర్లో చూడండి, డెఫినేషన్ ఏంటంటే డిఆర్ ఈజ్ ఎ డైరెక్ట్ కన్వర్షన్ ఎక్స్రే ఎనర్జీ ఇంటూ డైరెక్ట్ సిగ్నల్. మీకు ఎగ్జామ్లో అడిగితే ఇలా రాయొచ్చు డెఫినేషన్ అని పెట్టి. ఎలా అంటే డిఆర్ ఈజ్ ఎ సిస్టమ్ దట్ కన్వర్షన్ ఆఫ్ ఎక్స్రే ఎనర్జీ ఇంటూ డైరెక్ట్ సిగ్నల్ అని డెఫినేషన్ మీరు ఎగ్జామ్లో రాయొచ్చు. ఓకే, మళ్ళీ ఈ డిఆర్లో అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ కన్వర్షన్, ఇంకోటేమో ఇండైరెక్ట్ కన్వర్షన్. ఓకే, ఈ డైరెక్ట్ కన్వర్షన్లో ఇండైరెక్ట్ కన్వర్షన్లో వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. ఫస్ట్ డైరెక్ట్ కన్వర్షన్ చూద్దాం. డైరెక్ట్ కన్వర్షన్లో అమార్ఫస్ సెలేనియం అంటే ASCని వాడుతూ ఉంటారు డిటెక్టర్స్లో. ఓకేనా, డిటెక్టర్ మనకి డిఆర్ అంటే తెలుసు కదా, నార్మల్గా సిఆర్లో క్యాసెట్ వాడతాం, కానీ డిఆర్లో ఉన్న స్టాండింగ్ పొజిషన్లే అక్కడ ఒక డిఆర్ సిస్టమ్ అనేది డైరెక్ట్ ఉంటుంది. ఒక లైక్ స్టాండింగ్ పొజిషన్లో డిఆర్ అని ఉంటుంది, డైరెక్ట్ క్యాసెట్ ఉండదు, డైరెక్ట్ డిటెక్టర్సే ఉంటాయి. అక్కడ పోయి నిల్చి ఉంటాం, దాంతో ఎక్స్రే తీస్తే డైరెక్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనకు మానిటర్లో ఎక్స్రే వస్తుంది. అలా ఈ డైరెక్ట్ కన్వర్షన్ ఒకటి ఉంటుంది, దీనిలో ఇండైరెక్ట్ కన్వర్షన్ ఉంటుంది. డైరెక్ట్ కన్వర్షన్లో అమార్ఫస్ సెలేనియంని వాడుతూ ఉంటారు. ఇది ఏం చేస్తారంటే ఎక్స్రెస్ని డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఇండైరెక్ట్ కన్వర్షన్ సిస్టంలో చూస్తున్నట్టయితే ఒకటి ఫస్ట్ డైరెక్ట్, అది గుర్తుంచుకోండి. ఇండైరెక్ట్ కన్వర్షన్ సిస్టంలో అమర్ఫన్ సిలికాన్ని వాడుతూ ఉంటారు. ఫస్ట్ డైరెక్ట్ కన్వర్షన్ సిస్టంలో ఏం వాడుతూ ఉంటారంటే అమర్ఫస్ సెలేనియం. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే మేజార్టీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు.
ఇన్ డిఆర్ సిస్టమ్ డైరెక్ట్ కన్వర్షన్లో ఏం ఏం డిటెక్టర్స్లో ఏం వాడుతూ ఉంటారు అని అడుగుతారు. ఇన్ డిఆర్ సిస్టంలో ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్ కన్వర్షన్ సిస్టంలో ఏ మెటీరియల్ వాడుతూ ఉంటారు అని అడుగుతారు. దానిలో మీకు రొట్టిట్లలో కన్ఫ్యూజ్ అవుతుంది. అమార్ఫస్ సెలీనియం అండ్ సిలికాన్ 2 ఆప్షన్స్ ఇస్తాడు. అరే దగ్గర క్లోజ్ ఉన్నాయి, అమార్ఫస్ సెలీనియం సిలికాన్, జస్ట్ కొన్ని లెటర్స్ చేంజ్ ఉంటుంది. కాబట్టి ఇది మరీ గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు థియరిటికల్ ఎగ్జామ్లో కూడా ఇంత ప్రాసెస్ చెప్పుకుంటూ రాస్తా అంటే మీకు మంచి స్కోర్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండైరెక్ట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇండైరెక్ట్ సిస్టంలో ఏం వాడతారంటే అమార్ఫస్ సిలికాన్. చూడండి, అమార్ఫస్ సిలికాన్ విత్ స్కింటిలేషన్. అంటే సిలికాన్ అంటే ఇది ఒక స్కింటిలేటర్ అన్నమాట. ఇది ఏంటంటే దీనిలో ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే సీసియం అయోడైడ్ అంటే సిఎస్ఐ. ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు స్కింటిలేటర్ అన్నమాట. ఇది ఒక స్కింటిలేటర్ అనేది ఏం చేస్తారంటే ఎక్స్రేస్ని లైట్గా నెక్స్ట్ లైట్ నుంచి ఎలక్ట్రికల్ ఛార్జెస్ కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏం చేస్తారంటే ఈ డిటెక్టర్స్ ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే ఎక్స్రే ఇస్తూ ఉంటామో ఆ ఎక్స్రేస్ని డైరెక్ట్గా కంప్యూటర్ వర్క్ స్టేషన్కి పంపిస్తూ ఉంటాయి. అంటే మధ్యలో కొంచెం ప్రాసెస్ ఉంటాయి డైరెక్ట్ ఇండైరెక్ట్లో, ఆ ప్రాసెస్ని నేర్చుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు డిఆర్ని సింప్లిఫై చేసి మీకు చెప్తాను ఈజీగా ఉండేటట్టు. ఓకే, హౌ డిఆర్ వర్క్స్. డిఆర్ అంటే ఏం లేదు, డైరెక్ట్ రేడియోగ్రఫీ ఆర్ డిజిటల్ రేడియోగ్రఫీ. ఇది సింపుల్ గుర్తుంచుకోండి. సిఆర్ అంటే కంప్యూటర్ రేడియోగ్రఫీ ఆర్ మాన్యువల్. ఓకే, ఫస్ట్ డిఆర్లో ఇండైరెక్ట్ కన్వర్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఓకే, కావాలంటే మీకు ఎగ్జామ్లో ఇలా పాయింట్స్ వైజ్ కూడా రాయొచ్చు, కానీ కొంచెం మీకు లాంగ్ క్వశ్చన్ దానికి ఇంకా మార్క్స్ కోర్ ఎక్కువ కావాలంటే కొంచెం అడిషనల్ సబ్జెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇండైరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక ఎక్స్రే తీసేటప్పుడు ఈ ఎక్స్రేస్ అనేది ఏం చేస్తే డైరెక్ట్ మన స్కింటిలేటర్ని హిట్ చేస్తాయి. అంటే సిఎస్ఐ స్కింటిలేటర్ అనేది సిఎస్ఐ అంటే సీసియం అయోడైడ్ ఇందాక చెప్పాను కదా. అప్పుడు ఈ స్కింటిలేటర్ హిట్ చేసినప్పుడు ఏమైతే ఈ స్కింటిలేటర్స్ అనేవి ఈ ఎక్స్రేస్ అనేవి లైట్ ఫోటాన్స్గా కన్వర్ట్ చేస్తాయంట. ఈ స్కింటిలేటర్ అనేది ఒక స్కింటిలేటర్ అనేది ఇలా ఉంటుంది. ఈ స్కింటిలేటర్ అనేది ఎక్స్రేస్ హిట్ చేసినప్పుడు ఈ ఎక్స్రేస్ అనేది లైట్ ఫోటాన్స్కి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ లైట్ ఫోటాన్స్కి కన్వర్ట్ అయిన తర్వాత స్కింటిలేషన్లో ఈ లైట్ ఫోటాన్స్ అనేవి ఫోటో డయోడ్ ద్వారా డయోడ్ యారే అనేది కూడా ఉంటుంది ఇక్కడ మధ్యలో. మళ్ళీ ఫోటో డయోడ్ యారే అంటే ఈ ఫోటో డయోడ్ యారే అనేది ఏం చేస్తారంటే ఈ డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లైట్ ఫోటాన్స్ వచ్చి డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటో డయోడ్ యారే అనేది అందుకే లైట్ ఫోటాన్స్ డిటెక్ట్ చేయడానికి మాత్రమే ఉన్నది. దాన్ని ఏమంటారంటే నేను చెప్పాను ఇండైరెక్ట్లో అమార్ఫస్ సిలికాన్ వాడుతూ ఉంటారు. ఈ టీఎఫ్టీ యారే అంటే ఏంటి చెప్తాను ఆగండి. టీఎఫ్టీని ఫుల్ ఫామ్ ఏంటంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అంటారు. ఓకే, టీఎఫ్టీ ఫుల్ ఫామ్ ఇస్ ఎ థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ ఫోటో క్యాథోడ్ అనేది ఏం చేస్తా అంటే ఈ లైట్ ఫోటాన్స్ని డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్కి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ లైట్ ఫోటాన్స్ని ఎలక్ట్రికల్ ఛార్జెస్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి ఏమవుతాయి అంటే ఈ డిటెక్టర్స్ రీడ్ అవుట్ చేస్తాయి పిక్సెల్ బై పిక్సెల్. మీకు పిక్సెల్ అంటే ఎలా చెప్పాలంటే మన ఎగ్జాంపుల్ మన పిక్చర్ కానీ సెల్లో కానీ మొబైల్ ఆర్ టీవీ చూసేటప్పుడు చిన్న బాక్స్ టైప్ మధ్యలో కనబడుతూ ఉంటుంది. చిన్న దగ్గర పోయి చూడండి, దాన్ని పిక్సెల్ అంటారు. పిక్సెల్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్క్రీన్స్ అంటారు. ఇదేం చేస్తారంటే ఈ పిక్సెల్ బై పిక్సెల్ రీడ్ అవుట్ అయ్యి ఇది కంప్యూటర్కి సెండ్ చేస్తూ ఉంటాయి డిజిటలైజర్ ఫామ్ ఇమేజ్ని. ఇది ఇండైరెక్ట్ కన్వర్జేషన్ ఎఫిషియన్సీ. దీనిది ఇండైరెక్ట్ ప్రాసెస్ అంటారు. ఇండైరెక్ట్ ప్రాసెస్ స్కింటిలేషన్ అండ్ స్కింటిలేట్ లైట్ ఎక్స్రేస్ని లైట్ ఫోటాన్స్, మళ్ళీ ఫోటో క్యాథోడ్ ఏం చేస్తే అంటే ఎక్స్రేస్ లైట్ ఫోటాన్స్ని ఎలక్ట్రికల్ ఛార్జెస్, మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అంటే డైరెక్ట్ కంప్యూటర్కి వెళ్ళిపోయి ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ కన్వర్షన్ ప్రాసెస్ నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్ట్ కన్వర్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతూ ఉంటాయంటే దీనిలో అమార్ఫస్ సెలీనియం ఇందాక చెప్పాను కదా, ఇది మరి కొంచెం గుర్తుంచుకోండి. ఇటువంటి కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నువ్వు కీ పాయింట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ రాస్తే థియరీలో మంచి స్కోర్ చేయవచ్చు. మళ్ళీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతూ ఉంటుంది మనకు రేడియోగ్రఫీ ఎగ్జామ్లో. ఇప్పుడు ఈ ఫోటో కండక్టర్కి ఎక్సెస్ హిట్ అవుతాయి డైరెక్ట్ కన్వర్షన్ ప్రాసెస్లో. ఎక్సెస్ అనేవి డైరెక్ట్ మన ఫోటో క్యాథోడ్కి హిట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎక్సెస్ ఇలా హిట్ అయిన తర్వాత ఈ ఎక్స్రేస్ అనేవి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్గా క్రియేట్ అవుతూ ఉంటాయి.
ఎక్స్రేస్ ఆర్ డైరెక్ట్లీ క్రియేటెడ్ ఎలక్ట్రికల్ చార్జెస్ మధ్యలో ప్రాసెస్ ఉంటాయి, డైరెక్ట్ కన్వర్షన్ ఉంటాయి. ఇండైరెక్ట్లో ఏంటంటే ఫస్ట్ ఎక్స్రే స్కింటిలేటర్ హీట్ చేసి తర్వాత లైట్ ఫోటాన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. కానీ డైరెక్ట్లో మాత్రం అలా ఉంటాయి. డైరెక్ట్లో ఫోటో క్యాథర్ని హీట్ చేసిన తర్వాత ఈ డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఛార్జెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయంటే TFT ఆరేలో ఉంటాయి. TFT అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్, ఇందాక చెప్పాను కదా, ఈ థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్లో స్టోర్ అయ్యి ఈ థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అని ఏం చేస్తామంటే బయటికి ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఎలా అంటే సేమ్ మన ఇందాక లాస్ట్ ఇండైరెక్ట్ ప్రాసెస్ చెప్పాను కదా, సేమ్ అలా TFT థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అని ఏం చేస్తుంది, పిక్సెల్ బై పిక్సెల్ రీడ్ చేసి ఒక ఇమేజ్ ఫార్మేషన్ చేస్తా అనేది. సేమ్ దీనిలో కూడా అంతే. ఈ ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేది బయటకు వస్తాయో అప్పుడు ఇది ఏం చేస్తా అంటే ఛార్జెస్ రీడ్ అవుట్ బై పిక్సెల్ అండ్ డిజిటైడ్ అండ్ సెండ్ టు కంప్యూటర్. అంటే ఒక డిజిటైడ్ యానలాగ్ రూపంలో బయటికి యానలాగ్ టు డిజిటలైజేషన్ రూపంలో ఈ కంప్యూటర్కి సెండ్ చేస్తూ ఉంటాయి. డైరెక్ట్ కన్వర్జేషన్ ఎఫిషియన్సీ అనేది. ఓకేనా. ఇప్పుడు నేను జస్ట్ షార్ట్ ఫామ్లో మీకు DRCR గురించి చెప్పాను. జస్ట్ దీని మధ్యలో ఉన్న కీ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. జస్ట్ సింపుల్ మీకు అర్థమయ్యే ప్రాసెస్లో చెప్పడానికి బాగా డెప్త్గా మ్యాక్సిమం DRCRకి ఉన్న కీ డిఫరెన్సెస్ కూడా ఇవే. డిఆర్లో ఏం వాడతారు, సిఆర్లో ఏం వాడతారు, సిఆర్కి డిఆర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మీకు బేసిక్స్ ఫౌండేషన్ ఉంటే ఈజీగా మీకు దాని డిఫరెన్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి DRCR డిఫరెన్సెస్. సిఆర్ అంటే కంప్యూటర్ రేడియోగ్రఫీ, చూడండి. డిఆర్ అంటే డిజిటలైజ్ రేడియోగ్రఫీ ఆర్ డైరెక్ట్ రేడియోగ్రఫీ. సిఆర్లో ఇండైరెక్ట్ రిక్వైర్డ్ ప్రాసెసింగ్ రీడర్. సిఆర్ అనేది ఇండైరెక్ట్ ఉంటుంది, దానికి ప్రాసెసింగ్కి రీడర్ అనేది కంపల్సరీ అవసరం. మళ్ళీ డిఆర్లో చూసినట్టయితే డైరెక్ట్ అండ్ ఇన్స్టంటేనియస్ వ్యూ. ఇంతకు చెప్పానుగా, డైరెక్ట్ అండ్ ఇన్స్టంటేనియస్ వ్యూ అంటే షార్ట్ టైం పడుతుంది. అండ్ సిఆర్లో మల్టిపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఒక ఎక్స్రేని తీయాలంటే చూడండి, మల్టిపుల్ స్టెప్, ఎక్స్పోజ్, రిమూవ్, ప్లేట్, ప్రాసెస్, లోడ్ అండ్ న్యూ ప్లేట్ చెప్పాను కదా. దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, క్యాసెట్ తీసుకొని రావాలి, మళ్ళీ దాన్ని రీడ్ అవుట్ చేయాలి, ప్రాసెస్ చేసి మళ్ళీ ఇమేజ్ ఫార్మేషన్ చేయాలి. కానీ డిఆర్లో అదంతా అవసరం, ఓన్లీ సింగిల్ స్టెప్. నువ్వు పేషెంట్ నిల్చోబెట్టి జస్ట్ ఎక్స్పోజ్ చేస్తే అయిపోతుంది. ఇమేజ్ అనేది డైరెక్ట్ నీ మానిటర్కి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇమేజింగ్ డిస్ప్లే అనేది సిఆర్లో టైం టేకింగ్ ప్రాసెస్. కొన్ని సిఆర్లు అనేవి కూడా దాని రీడర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కానీ డిఆర్లో మాత్రం అలా ఉండదు. జస్ట్ 2 to 5 secondsలో మనకు ఇమేజ్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. మళ్ళీ వర్క్ ఫ్లో కూడా స్మూత్గా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ ఇనిషియల్ కాస్ట్ అనేది సిఆర్ అనేది కొంచెం లో ఉంటుంది, బట్ డిఆర్లో హై ఉంటుంది. ఎందుకంటే డిఆర్ ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, సిఆర్ ఎక్విప్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. డిఆర్ అనేది కొంచెం బల్క్ ఉంటుంది ఎక్విప్మెంట్. మళ్ళీ ఈ మనకు పోర్టబిలిటీ రూపంలో చూసుకున్నట్టయితే సిఆర్లో మన క్యాసెట్స్ అనేది ఈజీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈజీలీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. నువ్వు మొబైల్ ఎక్స్రే పట్టుకొని సిఆర్ ప్లేట్ పట్టుకొని తీసుకుపోయి ఎక్కడైనా ఎక్స్రే తీసుకొని రావచ్చు. కానీ డిఆర్లో అది నాట్ పాసిబుల్. ఎందుకంటే మనకు ఎక్స్రే తీయాలంటే డిఆర్ అనేది ఒక జస్ట్ ఒక కానీ ఫిక్స్డ్ ఉంటుంది. కొన్ని లేటెస్ట్ వైర్లెస్ రావచ్చు, కానీ దానికంత గుడ్ పోర్టబిలిటీ ఉండదు. ఎందుకంటే ఎక్విప్మెంట్ అనేది బల్క్ ఉంటుంది. చూడండి, బల్క్ ఎయిర్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దానికి ఒక బల్క్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఫిక్స్డ్ లొకేషన్ అనేది ఉంటుంది డిఆర్. కానీ సిఆర్కి అలా ఉండదు. ఒక ఎక్స్రే క్యాసెట్ పట్టుకొని ఈ మొబైల్ ఎక్స్రేతో ఎక్స్రే తీసుకురావచ్చు. కాబట్టి ఈ పోర్టబిలిటీ విషయంలో సిఆర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మళ్ళీ ఎఫిషియన్సీ రూపంతో కంపేర్ చేసుకుంటే మాత్రం సిఆర్ ఈజ్ లెస్ ఎఫిషియంట్ కంపేర్ టు డిఆర్. ఎందుకంటే సిఆర్లో హై ఎంఏఎస్ వాడతారు. సరే, ఎంఏఎస్ వాడడం వల్ల నష్టమైందంటే ఎంఏఎస్ ఎక్కువ అయితే పేషెంట్కి డోస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఎక్స్రే ఎక్స్పోజర్ ఏమైతే మీకు ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు కదా, మనకు బయాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి హై ఎంఏఎస్ అనేది మంచిది కాదు. కానీ డిఆర్లో మాత్రం డోస్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ ఇది లోయర్ పేషెంట్ డోస్ ఉంటుంది. కాబట్టి ఇది ఎఫిషియంట్, అంటే ఇది ఎఫిషియంట్ ఉంటుంది. అంటే ఇమేజ్ ఫార్మేషన్లో ఎఫిషియంట్, మళ్ళీ ఈ పేషెంట్ అనేది లో డోస్ ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ డోస్ ఎఫిషియన్సీలో. ఓకే. స్పాషియల్ రెజల్యూషన్ అంటే ఒక ఇమేజ్లో ఫైన్ డీటెయిల్స్ ఇచ్చేదాన్ని స్పాషియల్ రెజల్యూషన్ అంటారు. అంటే ఎక్స్రేలో చిన్న డీటెయిల్స్ని కూడా మంచిగా చూపెట్టే ఫిలిం లేదా మెషిన్ని స్పాషియల్ రెజల్యూషన్ అంటారు.
ఓకే, సిఆర్లో చూసుకున్నట్టయితే గుడ్ అంటే స్పాచులైజేషన్ వరకు గుడ్ అంటే బాగానే ఉంది. బట్ లిమిటెడ్ అండ్ లేజర్ అంటే లిమిటెడ్. సిఆర్లో ఓకే స్పాచులైజేషన్ అంటే బెటర్ అంటే గుడ్ అన్నమాట, కానీ లిమిటెడ్ అంటే దానికి మించి రాదు, దానికి కొన్ని లిమిట్స్ మాత్రమే ఉంటాయి. అదే డిఆర్లో చూసుకున్నట్టయితే జనరల్లీ బెటర్ బట్ డైరెక్ట్ కన్వర్జేషన్ డ్యూ టు స్మాలర్ పిక్సెల్ అండ్ పిచ్ డైరెక్ట్ డిటెక్షన్. అంటే డిఆర్లో కూడా బెటరే. కొన్నిసార్లు మనకు డిఆర్లో కూడా స్పాచులైజేషన్ అండ్ సిఆర్ టు కంపేర్ చేసుకుంటే డిఆర్ కొంచెం బెటర్, ఎందుకంటే చిన్న చిన్న ఫైన్ డీటెయిల్స్ కూడా డిఆర్లో బెటర్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు మనం డీక్యూ అంటే ఏంది అంటే ఓకే ఇప్పుడు డీక్యూ చూసుకుందాం. చూడండి, డీక్యూ అంటే ఏంటంటే డిటెక్టివ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. ఈ డిటెక్టివ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ అంటే ఏదైనా మెషిన్, అది సిఆర్ కావచ్చు డిఆర్ కావచ్చు, బెటర్ ఇమేజ్ క్వాలిటీ అంటే ఆ ఫోటాన్స్ని ఎక్స్రే ఫోటాన్స్ని మంచిగా నీట్గా అన్ని ఫోటాన్స్ యూజ్ చేసి ఒక మంచి ఎఫిషియన్సీ ఇమేజ్ ఇచ్చేదాన్ని డీక్యూ అంటారు. అందుకే దాన్ని డిటెక్టివ్ క్వాంటమ్ ఎఫిషియన్సీ. డిటెక్టివ్ అంటే తీసుకోవడం అన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 ఫోటాన్స్ వచ్చినాయి అనుకోండి, చూడండి ఇప్పుడు సిఆర్లో ఎంత అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది జస్ట్ జనరల్ పర్పస్ ఎగ్జాంపుల్. 100 ఫోటాన్స్ వచ్చినాయి అనుకోండి, దానిలో సిఆర్లో ఓన్లీ జస్ట్ 60 to 70 మాత్రమే ఎక్స్రే ఫోటాన్స్ అనేటివి తీసుకుంది, కాబట్టి దాని ఎఫిషియన్సీ తక్కువ. కానీ డిఆర్లో మాత్రం 90 to 95 తీసుకుంది అనుకోండి, దాని ఎఫిషియన్సీ ఎక్కువ. ఇక్కడ వాడు చెప్పేది కూడా అదే, చూడండి సిఆర్ ఈజ్ హ్యావ్ లో డీక్యూ బట్ డిఆర్ హ్యావ్ హై. అది డీక్యూ అంటే ఏంటంటే బెటర్ టు కన్వర్టింగ్ ఎక్స్రే ఫోటాన్స్ ఇంటూ యూస్ఫుల్ ఇమేజ్ ఆర్ సిగ్నల్, దిట్స్ లీడింగ్ టు ద బెటర్ ఇమేజ్ క్వాలిటీ ఎట్ లోయర్ డోసెస్. అంటే మన లోయర్ డోసెస్ లెవెల్స్లో కూడా మంచి ఇమేజ్ని తీయవచ్చు. ఓకేనా. మళ్ళీ మెయింటెనెన్స్ చూసుకున్నట్టయితే సిఆర్ ప్లేట్స్ని ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు, రీడర్స్ని కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. బట్ డిఆర్ అనేది కొంచెం హై ఎక్విప్మెంట్ ఉంటుంది, వాటిని దాన్ని డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే డ్రాప్స్ అంటే పడిపోవడం కానీ, ఎక్కడన్నా మిషన్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవ్వడం నుంచి చూసుకోవాలి. కాబట్టి ఎప్పుడు డిఆర్లో దాన్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. దాని క్వాలిటీ కంట్రోల్ అండ్ క్యూ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఒక రేడియోగ్రాఫర్గా మొత్తం దాని క్యూ అండ్ క్యూసీ అనేది నేర్చుకొని ఇమేజ్ క్వాలిటీ మంచిగా వస్తుందో లేదా దాని గురించి డిస్కస్ చేయాలి ఆర్ఎస్ఓతోని. నెక్స్ట్ ఇమేజ్ అర్చీవింగ్. ఇమేజ్ అర్చీవింగ్ అంటే ఏం లేదండి, ప్యాక్స్ అంటారు. ప్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, పిక్చర్ ఆర్చీవింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. అడుగుతాడు అబ్రివేషన్, పిఎస్ఈఎస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు పిక్చర్ ఆర్చీవింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పండి. ప్యాక్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక ఎక్స్రే చేసినప్పుడు ఇది కొన్ని సిస్టమ్స్ ద్వారా, అంటే ఇప్పుడు ఇక్కడ తీసిన ఎక్స్రేను అదర్ సిస్టమ్స్ వరల్డ్ ఎక్కడైనా ఉండని ఆ సిస్టమ్స్కి మనం బై డిజిటలైజ్డ్ ఫార్మాట్ ద్వారా పంపించేదాన్ని ప్యాక్స్ అంటారు. ఓకే. అడ్వాంటేజెస్ ఓవర్ డిఆర్ ఓవర్ సిఆర్ అంటే డిఆర్కి మీద సిఆర్కి మీద డిఆర్ ఏం అడ్వాంటేజ్ ఉన్నాయని అంటే చెప్తున్నాడు. డిఆర్ ఎందుకు తీసుకుంటున్నాడు ఈ రోజుల్లో ఈ కాలంలో అంటే మెయిన్ కీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ వ్యూ డిస్ప్లే అండ్ త్రూ పేషెంట్ అవుట్పుట్. ఓకే, instantaneous display, higher patient output and high DQE and lower MS and eliminate darkroom film processing and plate handling. Okay, and high DQE and wider dynamic range, often better spatial resolution. Okay. ఓకే, ఇవాళ మనం సిఆర్ అండ్ డిఆర్ గురించి నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు దీనిలో సిఆర్ అండ్ డిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మనకు సిఆర్ అండ్ డిఆర్ మంత్లీ మెయింటెనెన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎలా అంటే దాని క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది, క్వాలిటీ చెకప్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మనకు నార్మల్ వివిధ ఆర్ఎస్ఓని అడిగి తెలుసుకోవచ్చు. అంటే ఎక్స్రే అనేది దాని ప్యాటర్న్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా, క్వాలిటీ అనేది ఎలా ఉంది, ఫైన్ డీటెయిల్స్ వస్తున్నాయి, అలా రిజల్యూషన్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, కాంట్రాస్ట్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, పేషెంట్ డోస్ అనేది ఏమైనా పేషెంట్కి ఎక్కువ పడుతుందా, పీరియాటిక్ పేషెంట్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా వాళ్ళకు డోస్ తగ్గించాలి అనే విషయాలపైన దృష్టి పెట్టాలి. అండ్ కంపేర్ టు సిఆర్ టు డిఆర్ కంపేర్ చేసుకుంటే డిఆర్ ఈజ్ అ వెరీ